హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మేకప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్ మేకప్ లుక్ చూపించబోతున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను అమెజాన్లో తీసుకున్నానండి. ప్రొడక్ట్ లింక్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో ఇప్పుడు మనకి అల్టిమేట్ బ్రాండ్ సేల్ జరుగుతుంది. 12th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ వరకు ఈ సేల్ ఉంటుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం పదండి. నేను ఆల్రెడీ ఫేస్కి స్కిన్ కేర్ తీసేసుకున్నాను, ప్రైమర్ కూడా యూజ్ చేశాను. ఇప్పుడు నేను స్ట్రోబ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. స్ట్రోబ్ క్రీమ్ మనం 3 డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు అండి. మనం యూజ్ చేసే ఫేస్ క్రీమ్లో మిక్స్ చేసుకుని అప్లై చేయొచ్చు, లేదా ఫౌండేషన్లో మిక్స్ చేసుకుని అప్లై చేయొచ్చు, లేదంటే ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఇలా అప్లై చేసుకోవచ్చు. నేను ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే ఈరోజు ఇంకా నేను హైలైటర్ యూజ్ చేయను. హైలైటర్ యూజ్ చేయకపోయినా ఫేస్ ఎంత హైలైటింగ్గా ఉంటుందో, షైనింగ్గా ఉంటుందో మీరు చూస్తారు. కావాలంటే ఎండ్లో చూడండి, సూపర్ ఉంటుంది రిజల్ట్ అయితే. ఎవ్రీడే మేకప్ లుక్ కాబట్టి నేను హెవీగా ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ సింపుల్గా యూజ్ చేస్తున్నానండి. అంటే ప్లెయిన్గా కూడా కాకోకుండా ఐ మేకప్ కొంచెం హైలైట్ చేస్తాను, జస్ట్ 2 ఐ షాడోస్తో. ఇది చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్కి కూడా యూస్ చేసుకోవడానికి, అంటే అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఇది మెబ్లిన్ ఫౌండేషన్, చాలా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ సూపర్ ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఈరోజు నేను ఫౌండేషన్ బ్లెండ్ చేయడానికి ఫింగర్ యూస్ చేస్తున్నాను, చేత్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను. ఫౌండేషన్ బ్లెండ్ చేసుకోవడానికి బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు, బ్యూటీ బ్లెండర్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఈ ఫౌండేషన్ ఏంటంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, అందుకే ఫింగర్స్తో బ్లెండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ షేడ్ వచ్చేసరికి నా షేడ్ 128 అండి. మీరు షేడ్స్ తీసుకునేటప్పుడు మీ స్కిన్కి తగిన షేడ్ తీసుకోండి. నేను లింక్స్ ఇచ్చేటప్పుడు నా షేడ్ ఇస్తాను, బట్ మీరు ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ స్కిన్కి తగిన షేడ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి కన్సీలర్ ఒకటి లేదంటే ఫౌండేషన్ ఒకటి మన స్కిన్కి కరెక్ట్గా ఉన్న షేడ్స్ తీసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఓల్డ్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, సో అందుకని ఇంకా మళ్ళీ చెప్పట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ చాలా బాగుంటుందండి, ఎవ్రీడే వేసుకోవడానికి కూడా బాగుంటుంది, వింటర్లో కూడా సూపర్గా ఉంటుంది. వన్స్ ఈ ఫౌండేషన్ ఏంటంటే సెట్ అయిన తర్వాత మనకి స్కిన్లో కరెక్ట్ కనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు కొంచెం ట్యాన్ అయ్యింది స్కిన్, అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ ఒక 5 minutes అయితే మొత్తం సెట్ అయిపోతుంది. మీరు చూస్తారు కదా, మేకప్ కంప్లీట్ అయిపోయే లోపల కరెక్ట్గా స్కిన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట, సేమ్ కలర్. సో వన్స్ ఇదంతా బ్లెండ్ చేసిన తర్వాత నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను. ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటే మనకేంటంటే మంచి డెఫినిషన్గా అనిపిస్తుంది, స్కిన్ మొత్తం ఫేస్ మొత్తం ఒక స్ట్రక్చర్లో కనిపిస్తుంది అనమాట నీట్గా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫ్లాట్ బ్రష్ తీసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ తీసుకుని ఐబ్రోస్ ఎంటీస్ ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్లో ఫిల్ చేస్తున్నానండి. జస్ట్ నేను ఐ షాడో ప్యాలెట్లో నుంచే బ్రౌన్ షేడ్ కానీ బ్లాక్ షేడ్ కానీ తీసుకుంటాను, సపరేట్గా ఏం తీసుకోవట్లేదు. అంతకుముందంటే ఐబ్రో కిట్స్ యూస్ చేసేదాన్ని పౌడర్ బ్రోస్కి, బట్ ఇప్పుడు అలా ఏం యూజ్ చేయట్లేదు. వన్స్ ఇదంతా నేను ఎంటీస్ ఫిల్ చేసిన తర్వాత నేను మెబ్లిన్ది టాటూ బ్రో జెల్ ఉంటుంది కదా, ఇది నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది యూజ్ చేసే ముందు ఒక్కసారి బాగా షేక్ చేసుకోండి అండ్ ఎక్సెస్ మొత్తం రిమూవ్ చేసేసి అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది అండ్ చాలా స్టిఫ్గా కూడా ఉంటుందండి. మీరు అప్లై చేసిన తర్వాత అస్సలు మూవ్ అవ్వదు. ఐబ్రోస్ కూడా చాలా థిక్గా అనిపిస్తాయి అనమాట, స్టిఫ్గా ఉంటాయి. సో దీని గురించి చాలామంది, కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు అంటారు, మిక్స్డ్ రివ్యూ ఉంటుంది. బట్ నేనైతే యూస్ చేస్తూనే ఉంటాను, బాగానే ఉంటుంది నాకైతే. ఎక్సెస్ తీసుకోకూడదు, కొంచెం తీసుకుని యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఐ షాడోకి వచ్చేసరికి ఈరోజు నేను స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. ఇది 24/7 ఐ షాడో ప్యాలెట్ అండి. ఇందులో నేను బ్రౌన్ షేడ్ యూస్ చేస్తున్నాను. సో 2 షేడ్స్ మాత్రమే యూస్ చేస్తాను ఈరోజు. ఒకటి బ్రౌన్ షేడ్ కొంచెం డీప్ షేడ్ అండ్ ఇంకొకటి లైట్ షేడ్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఫ్లాట్ బ్రష్ తీసుకొని కార్నర్స్లో మాత్రమే ఐ షాడో తీసుకున్నానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫేక్గా క్రీజ్ లైన్ సో నాకు ఇక్కడ ఐబ్రోకి ఇక్కడ గ్యాప్ చూసారు కదా, చాలా ఉంది, బట్ నాకేంటంటే హుడెడ్ ఐస్ ఉంటాయి. సో అందుకని నేను కొంచెం ఫేక్ ఐ లైన్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. అక్కడ ఒక్కసారి ఇలా డ్రా చేసిన తర్వాత ఇది నేను బ్లెండ్ చేస్తాను. ఇలా బ్లెండ్ చేస్తే ఏంటంటే మనకి ఆ హుడెడ్ ఐ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఏం లేదు, స్కిన్ కవర్ అయిపోయింది అనుకోండి, మీరు అక్కడ మేకప్ వేసుకున్నా కానీ కనిపించదు. అందుకని మీకు ఇప్పుడు ఫేక్ ఐ ఒకటి అక్కడ
గ్రీజ్ లైన్ లాగా క్రియేట్ చేసుకుంటే మీకు అక్కడ ఇంకొంచెం ఎంటీ లేకోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను లైట్ కలర్ తీసుకొని ఐలిడ్స్ మొత్తానికి అప్లై చేస్తున్నాను. ఫింగర్తోనే బ్లెండ్ చేసేస్తున్నానండి. సింపుల్ ఈ ఐ మేకప్ లుక్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను. న్యూడ్ కలర్ కాజల్ తీసుకున్నానండి. ఈ న్యూడ్ కలర్ కాజల్ ఏంటంటే మనకి మేకప్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాను. నేను ఐ మొత్తానికి అప్లై చేయట్లేదు, హాఫ్ వరకు మాత్రమే అప్లై చేస్తున్నాను. ఇది షార్ప్ చేస్తే బాగుండేది, షార్ప్ చేసే ఓపిక కూడా లేదు ఇప్పుడు. సో దీంతోనే ఇలా అప్లై చేసేస్తున్నాను. సో న్యూడ్ కలర్, ఈ న్యూడ్ కలర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే కళ్ళు చాలా పెద్దలా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను ఫ్లాట్ బ్రష్తో బ్రౌన్ కలర్ మనం ఐలిడ్కి పైన అప్లై చేసాం కదా, అదే కలర్ తీసుకుని ఎక్కడి వరకు అయితే కాజల్ అప్లై చేసామో ఆ హాఫ్ వరకు మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. సో అవుటర్ కార్నర్స్లో మాత్రమే అప్లై చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి ఐస్ అంతా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట, చాలా బ్రాడ్గా ఉన్నట్టు కూడా అనిపిస్తాయి. ఎవ్రీడే అప్లై చేసుకునేటప్పుడు ఇలా అప్లై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే. నెక్స్ట్ నేను కాజల్ తీసుకుంటున్నాను, బ్లాక్ కాజల్ మామా అర్త్ నుంచి తీసుకుంటున్నాను. ఈ కాజల్ నేను ఓన్లీ అప్పర్ ల్యాష్ లైన్కి మాత్రమే అప్లై చేస్తాను, లోవర్ ల్యాష్ లైన్కి అప్లై చేయట్లేదు. లోవర్ ల్యాష్ లైన్కి అప్లై చేసామనుకోండి కళ్ళు మళ్ళీ చిన్నయ్యేలా కనిపిస్తాయి. సో అందుకని నేను అప్పర్ ల్యాష్ లైన్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. సో ఇలా అప్లై చేసిన తర్వాత మనకి ఐ ల్యాషెస్ కూడా చాలా థిక్గా ఉన్నట్టు కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. మీరు ఇలా అప్లై చేసిన తర్వాత ఒక్కసారి కావాలి అనుకుంటే మస్కారా అప్లై చేసుకోండి, ఐ ల్యాషెస్ కర్ల్ చేసుకోండి. నేనైతే మస్కారా కొన్ని డేస్ నుంచి ఆపేశాను, ఎందుకంటే నాకు ఐ ల్యాషెస్ కొంచెం మరీ స్టిఫ్గా అనిపిస్తున్నాయి అందుకని. సో డైరెక్ట్గా బ్లష్ పెట్టేసుకుంటున్నాను. ఈ బ్లష్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది కొరియన్ బ్రాండ్ అండి, ఎడియోర్ బ్రష్ అనమాట. ఇది వాటర్ టింట్ అనమాట. యాక్చువల్గా మీరు ఇదేంటంటే టింట్ లాగా బ్లష్ లాగా అప్లై చేసుకోవచ్చు, లిప్స్కి చీక్స్కి రెండిట్లకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎవ్రీడే అప్లై చేసుకున్నా చాలా బాగుంటుంది, సూపర్ ప్రోడక్ట్. మీరు మేకప్ ఏం అప్లై చేసుకోకుండా ఇది ఒక్కటి అప్లై చేసుకున్నా న్యాచురల్గా మన చీక్స్ బ్లష్ అవుతున్నట్టు కనిపిస్తాయి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట, క్రేజీగా. అంత యూజ్ చేసినా కానీ కరెక్ట్గా బ్లెండ్ చేసామనుకోండి బాగుంటుంది. అండ్ ఇది చాలా తొందరగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు బ్లెండ్ చేయాలి అనుకుంటే బ్లెండ్ చేయలేరు. సో అందుకని కొంచెం కొంచెంగా అప్లై చేసుకుని బ్లెండ్ చేసుకోండి, అంతేకాని ఫాస్ట్గా బ్లెండ్ చేయలేకపోతే మాత్రం మీకు అక్కడ ప్యాచెస్లా కనిపిస్తాయి. నేను ఇది లిప్స్కి అంత ఏమి ఇష్టపడను, ఎందుకంటే నాకు ఈ స్మెల్ కొంచెం నచ్చదు. బట్ చీక్స్కి అయితే నాకు చాలా ఇష్టం. అండ్ బ్లష్కి వచ్చేసరికి నేను ఎవ్రీడే యూజ్ చేసే బ్లషెస్లో ఇది ఒకటండి, షుగర్ నుంచి ఈ కోరల్ బ్లష్ స్టిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇదైనా ట్రై చేయొచ్చు, ఎవ్రీడేకి రెండు బాగుంటాయి. ఈ మధ్యన అయితే నేను ఎక్కువ లిక్విడ్దే యూజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లిప్స్టిక్ అప్లై చేసేసుకుందాం. లిప్స్టిక్ కన్నా ముందు ఒక్కసారి లిప్ బామ్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. లిప్ బామ్ రిమూవ్ చేసి నాకు లిప్స్టిక్ అప్లై చేసుకున్నారనుకోండి మీకు గ్రీజీనెస్ ఉండదు అండ్ లిప్స్టిక్ ఎక్కువ టైం ఉంటుంది. అండ్ లిప్స్టిక్ అప్లై చేసుకునేటప్పుడు మీకు న్యాచురల్గా కావాలి అనుకుంటే డైరెక్ట్గా అప్లై చేయకుండా ఇలా డ్యాప్ చేసి ఒక్కసారి బ్లెండ్ చేసుకోండి, అప్పుడు మీకు న్యాచురల్గా కనిపిస్తుంది అండ్ మీరు ఎక్స్ట్రాగా ఏదో అప్లై చేసినట్టు ఉండదన్నమాట. ఫైనల్గా నేనేంటంటే ఇది స్విస్ బ్యూటీ లిప్స్టిక్ అండి, చాలా బాగుంటుంది, కోరల్ కలర్ ఇది కూడా. ఫైనల్గా నేను సెట్టింగ్ స్ప్రే చేసేసుకుంటున్నాను. ఇది ఫేసెస్ కెనడా నుంచి, చాలా బాగుంటుంది ఈ సెట్టింగ్ స్ప్రే కూడా. 50 ml ఇది బాటిల్ అండ్ ప్రైస్ కూడా బాగానే ఉంటుంది, తక్కువలోనే. సో ఫైనల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. లుక్ ఎలా ఉంది అనేది చెప్పండి. చూసారా, నేను స్టార్టింగ్ చెప్పాను కదా నేను అసలు హైలైటర్ యూజ్ చేయను. బట్ మీరు హైలైటర్ యూజ్ చేయకపోయినా స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తే స్కిన్లో ఎంత హైలైటింగ్ ఎఫెక్ట్ వస్తుందని మీకు కనిపిస్తుందా క్లియర్గా. నోస్ దగ్గర, చీక్స్ దగ్గర చాలా బాగుంటుంది. సో ఎవ్రీడే నేను యూజ్ చేసే మేకప్ అయితే ఇంతేనండి. స్టిక్కర్ పెట్టేసుకున్నాక ఇలా ఉంటుంది. లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆఫర్ ఎండ్ అయిపోయే లోపల మీరు కూడా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ.